హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలు అనేవి కలుగుతాయి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఔషధ సేవనం చేయించండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా కాస్త ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు నూతన గృహము మరియు వాహనాలను కొనుగోలు చేయాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడతాయి. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో కొంత నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు తమ నిర్లక్ష్య ధోరణి వలన బాధ్యతలను విస్మరించడం వలన నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక అనేక రకాలుగా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన మనస్పర్ధలకు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ఎవరికి మధ్యవర్తిత్వం చేయడానికి తావు ఇవ్వకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. లంచాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారి నష్టాలే కనబడుతున్నవి. కాంట్రాక్టర్లకు కూడా కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక ఈరోజు పరిశ్రమలలో కూడా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో నిరాశనే ఎదురవుతుంది. బంధువుల ద్వారా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి విషయాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇంట బయట కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఆరోగ్యం కూడా కొంత సహకరించక నిరాశ చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో చిక్కులు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి కొత్త బాధ్యతలతో అవస్థలు పడతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా ఒత్తిడిలు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు తమ అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం ఉన్నందున తప్పకుండా మీరు జాగ్రత్త వహించవలసిందే. అలాగే మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పదు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.